హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత్ సాయి కృష్ణ గారు. అనంత్ సాయి కృష్ణ గారు, ఇప్పుడు మీరు స్పిరిచువల్ గురు కాదు, ఒక నార్మల్ పర్సన్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నవడేస్ చిన్న పెద్ద అనే భేదం లేదు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళందరికీ డిప్రెషన్ అనేది వెంటాడుతుంది. సమస్య ఏదైనా కావచ్చు, స్ట్రెస్ వల్ల డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అది చాలా హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. డిప్రెషన్ని అధిగమించడానికి కూడా స్పిరిచువల్ జర్నీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడుతుందా? చూడండి, మీరు డిప్రెషన్ అన్నారు కాబట్టి డిప్రెషన్ మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఒకేసారి మన పైన చూపదు. మరి మనం బాగా అబ్జర్వ్ చేస్తే డిప్రెషన్లోకి ఎప్పుడు మనిషి ఎలాగుంటాడంటే 1%, 2%, 10% ఇలా పెరుగుకుంటూ వెళ్ళి అది 100% అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే మనం చూస్తున్నప్పుడు చూడండి, మనం చేస్తున్న ఆలోచనలు ఇవి మనకు మంచి చేస్తాయా చెడు చేస్తాయని మనకు తెలుస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే వాటిలో నుండి బయటపడలేకపోతున్నాం. మనిషి ఎలాగుంటాడంటే 10 మందిలో మనం కూడా 10 మందిలోకి వెళ్ళిపోతున్నాం. ఆ 10 మంది మధ్య నెగిటివ్ వ్యక్తుల నుండి మనం బయటకు వస్తే మనకి పాజిటివ్ జరుగుతుంది అనేది మనిషి నమ్మలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి డిప్రెషన్కి మనమే కారణం. దీనికి స్పిరిచువల్ జర్నీలో రిజల్ట్ ఉంటుందంటే 100% ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నవేడేస్ అందరి ట్రెండ్ ఏంటంటే బాధలో ఉన్నాం, డిప్రెషన్లో ఉన్నాం అంటే దానికి తగ్గటువంటి మూవీస్ చూస్తాము, వీడియోస్ చూస్తాము. మైండ్ ఎంత డైవర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేం. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి పడాలి? బాధలో ఇంకా బాధవి చూస్తే అది ఇంకా పెయిన్ఫుల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు చూడండి, మనము డిప్రెషన్లోకి వెళ్తున్నామంటే దేని ద్వారా డిప్రెషన్లోకి వెళ్తున్నాం అనేది మనకు ఒక్కరికే తెలుస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి చేతిలో మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ తీసుకొని మనకి డిప్రెషన్లోకి వెళ్ళేదానికి ఏవేవి కారణాన్ని ఒకసారి టైప్ చేసుకున్న తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటికి పరిష్కారం కూడా మన దగ్గర దొరుకుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ డిప్రెషన్ కారణం నా వల్ల కాదు, నేను భరించలేదని వేరే వాళ్ళతో 10 మందితో షేర్ చేసుకుంటాను. ఈ డిప్రెషన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే నీవు 10 మందితో చెప్పుకుంటే దాంట్లో నీకు ఒక్కరో ఇద్దరు నీకు ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తారు. మిగతా 8 మంది మనం ఎలా చేస్తారంటే మనకి నీకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది కూడా నిజమైన మనం ఇంకా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాం, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఒక వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇక్కడ ఎవరు సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఎప్పుడైతే ఉండాలనుకుంటామో ఆటోమేటిక్గా మనం ఉండగలము. బట్ మనం ఏం చేస్తున్నామంటే 10 మందితో షేర్ చేసుకోగలుగుతున్నాం. మనం చేసే పెద్ద మిస్టేక్ అదేనండి. మీకు ఒకటి చేయాలనుకున్నప్పుడు ఎవరితో షేర్ చేసుకోవద్దండి. మీరు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం, వెళ్ళి అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మనకు ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. జస్ట్ మాట్లాడండి ఒక 2-3 నిమిషాలు. మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము, ఎందుకు బాధపడుతున్నాం అనేది మీకు నిజంగా ఈసారి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఒకసారి స్లమ్ ఏరియాలోకి వెళ్ళి జస్ట్ అట్లా బైక్ వేసుకొని ఒకసారి ఒక 10-15 నిమిషాలు తిరిగి వస్తే వాళ్ళు ఎంత మానసిక ప్రశాంతత ఉంటుంది తెలుసా. వాళ్ళకి 3 పూటలు తినడానికి ఫుడ్ ఉండదు, రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉంటారంటే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎలా జీవిస్తారంటే సాక్షిభూతంగా ఉంటారు. వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని. ఈరోజు ఫుడ్ తిరిగిందా ఓకే, 2 పూటలు ఉందా ఓకే, నిద్ర సరిగా పడుతుందా ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎప్పుడైతే ఈ లక్షణాలతో ఉంటాడో మానసిక ప్రశాంతత జీవిస్తాడు. కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళంతా ఇవన్నీ ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళే కంటే ముందు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మొబైల్లో ఒకసారి నోట్ చేసుకోండి, వాటికి కారణం ఏంటనేది. ఒకసారి జస్ట్ అలా బయట తిరిగిరండి. వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే వీళ్ళకంటే నేను బెటర్ కదా, మరి వాళ్ళు అలాగున్నప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు మనం రియలైజ్ అవుతాం. కాబట్టి ఇంకోసారి ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు పొరపాటు కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి కారణాలు చెప్పాల్సి వస్తుంది. మనం దానికి ఎప్పుడైతే కారణాలు చెప్పేస్తామో పాస్ట్లోకి వెళ్తాము. అంటే నిన్న జరిగింది, మొన్న జరిగింది, 1 వీక్ జరిగింది, 1 మంత్ బ్యాక్ జరిగింది, 1 ఇయర్ బ్యాక్ జరిగింది కూడా అన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన పైన వాళ్ళు సానుభూతి చూపిస్తారు. నీకే ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. చాలా మటుకి డాక్టర్స్ చెప్తుంటారు, సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏంటంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా కొంతమంది పెరుగుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఒకనొక సిచ్యువేషన్లో గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టతరం అవుతుంది అని. వాళ్ళకు కూడా స్పిరిచువల్ జర్నీ ఉపయోగపడుతుంది. ఎంత డిప్రెషన్కి వెళ్ళినా కూడా తిరిగి బయటికి రావాలంటే వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన విధంగా స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ముఖేష్ అంబానీ మీరు చూసింటారు, ఆయనకున్నంత భక్తి ఎవరికి లేదంట.
ఇప్పుడు చూడండి వాళ్ళ పిల్లలు కూడా అదే భక్తి మార్గంలో ఉన్నారు లేదా, వాళ్ళ దగ్గర అనుకుంటే విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళు ఏది కావాలో అది పొందగలరు. కానీ డబ్బుతో పాటు ఈ స్పిరిచువల్ మార్గంలో కూడా మానసిక ప్రశాంతత ఉంది. మనకి ఏది కావాలో మనకు కావాల్సినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఏదో ఒక శక్తి మనం వెంటుండి నడిపిస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు మెంటల్గా అంత స్ట్రాంగ్ ఉన్నారు. మనం కూడా ఇక్కడ ప్రతి దానికి మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు, కానీ మనం పూజ చేసినా ధ్యానం చేసినా ఏది చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది. అది చేయడం వల్ల మన చుట్టూ కొన్ని పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన చుట్టూ క్రియేట్ అవుతాయి. మనిషి ఏం చేస్తుంటే ఇవన్నీ కొట్టిపాడేస్తాడు. కొట్టిపాడేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే మళ్ళీ తన దాంట్లోకి వెళ్ళిపోతాడు, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి నెగిటివ్ రిజల్ట్. ఈరోజు 100 మందిలో ఒక్కరే ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళు చూసిన ప్రతి దాన్ని ఇది నా వరకు వచ్చింది నేనే క్లియర్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి సక్సెస్ అవుతుంది. ఈరోజు మీరు సక్సెస్ అయిన వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళ పొరపాటున కూడా డబ్బు ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోండి, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరండి. వాళ్ళు చేయాలనుకుని చేస్తారు కాబట్టి సక్సెస్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే 10 మందితో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి నెట్టేస్తారు. సరే, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, ఒకసారి డీటెయిల్స్ తెలియచేయండి. మనకు ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ ఒకటి ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్పిరిచువల్ జర్నీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అనంత సాయి కృష్ణ గారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య ఉంటుంది. సో ఆ సమస్యల్ని స్పిరిచువల్ జర్నీతో రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం, శాశ్వత పరిష్కారం కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.